ప్రేక్షకులకు నమస్కారం. నేనండి రవికుమార్‌ని. ప్రకృతి హోమియో కేర్ నుంచి హోమియోపతి కన్సల్టెంట్‌ని. ఈరోజు మనము ఆహ్, జాయింట్స్‌లో వాపు, పెయిను, ఇన్‌ఫ్లమేషను, దానివల్ల కదలికల్లో చాలా ఇబ్బంది, అసలు నడవలేకపోవడము, కాళ్ళు కదిలించడానికి కూడా విపరీతమైన నొప్పితో ఇబ్బందికి గురి కావడము. సో లైఫ్ స్టైల్‌లో ఎటువంటి పనులు చేత కాకుండా మంచానికే పరిమితం అవ్వడం. ఇలాంటి ఇబ్బందుల నుంచి హోమియోపతిలో ఎలాంటి చికిత్సలున్నాయి? వాటి నుంచి ఎలా మనము పూర్తి స్థాయిలో ఆహ్, బయటపడొచ్చు? అలాగే మన లైఫ్ స్టైల్‌ని చక్కగా మెరుగుపరుచుకొని నార్మల్‌గా మన రోజువారీ కార్యక్రమాలను ఎలా కొనసాగించుకోవచ్చో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో నేనేం చేస్తానంటే రిటైర్డ్ అయిన ఒక సీనియర్ సిటిజన్స్ యొక్క కేస్ స్టడీ తీసుకొని మీకు ల్యాబ్ రిపోర్ట్‌తో సహితంగా తో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ మీ ముందరున్న ఈ ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారనుకోండి, ఇప్పుడు చూసారా యాక్చువల్లీ ఇది నీ జాయింట్స్, నీ యొక్క జాయింట్ యొక్క ఇమేజెస్ అనమాట. మీరు ఆల్రెడీ చూసారంటే జాయింట్లో మధ్యలో ఆల్రెడీ రాడ్ అయితే ఇంప్లాంట్ చేసేసారు. అంటే సక్సెసివ్గా ఎప్పుడైతే ఈ యొక్క చూడండి, మామూలుగా ఈ క్నీ జాయింట్లో ఏంట్రా అంటే 3 ఎముకలు వచ్చి ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే పై ఎముక, కింద ఎముక, పైన వచ్చి క్నీ క్యాప్ అనమాట. సో పై ఎముకని మనం థై బోన్ అంటాము, కింద షిన్ బోన్ అంటాము, పైన ఉన్నది క్నీ క్యాప్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ జాయింట్స్లో ఏంట్రా అంటే వీళ్ళు రాడ్ పెట్టి ఇంప్లాంట్ చేశారు. ఇలాగా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందిరా అంటే పెద్ద ఏజ్ వాళ్ళు సహజంగానే డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్తో పాటు వచ్చే క్రమంలో ఈ జాయింట్ మధ్యలో మనకు కార్టిలేజ్ అనేసి ఒక డిస్క్ ఉంటుంది. ఇది ఏంట్రా అంటే కుషన్ లాగా పనిచేస్తుంది. పై ఎముకకి కింద ఎముకకి మొబిలిటీకి సహకరించడానికి కుషన్ లాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఈ ఎముకల చివరన ఈ ఎముకలు ఉన్నాయి కదా, 3 ఎముకలు ఇంటర్సెక్ట్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఈ ఎముకల చివరాటు మనకేంట్రా అంటే సినాయిల్ ఫ్లూయిడ్ అని ఒక మెంబ్రేన్ ఉంటుంది. అది మనకు ఒక రకమైన జిగురు లాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. దాన్నే సినాయిల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ సినాయిల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందిరా అంటే చక్కగా జాయింట్స్ని ముందుకి వెనక్కి కదిలించడానికి చాలా సహకరిస్తుంది అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందిరా అంటే ఈ జాయింట్స్ ఇన్ఫెక్షన్ గురవుతుంది. ఇన్ఫెక్షన్కి ఎందుకు గురవుతుంది? రక్తంలో కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరగడం వల్ల కావచ్చు, లేదు రిపీటెడ్ ఇంజరీస్, జాయింట్స్కి రిపీటెడ్ ఇంజరీస్ జరగడం వల్ల జాయింట్స్ సెప్టిక్ కండిషన్లోనే ఎక్కువగా స్పస్ క్రియేట్ కావడము, అంటే ఈ సినాయిల్ ఫ్లూయిడ్ యొక్క మెంబ్రెయిన్స్లో కూడా ఇన్ఫెక్షన్ రావడము. ఇలాంటి కారణాల్లో ఏంట్రా అంటే జాయింట్స్ వాచి విపరీతమైన నొప్పిని కలుగు చేస్తుంది. ఎరుపు ఉంటుంది, మంట ఉండొచ్చు, వాపు ఉండొచ్చు. అలాగే ఎప్పుడైతే వాపు పెరుగుతుందో అందులో నుంచి ఫ్లూయిడ్ కూడా ఊజ్ అవుతుంది అనమాట. నీళ్ళలాగా ఒక స్రావం బయటకు రావడం కూడా జరుగుతుంది. అసలు వీళ్ళల్లో లైఫ్ చాలా నరకప్రాయం అండి. అసలు మోకాలను కదిలించలేరు, కూర్చోలేరు, కూర్చుంటే నడవడానికి ఇబ్బంది, ఇంత ఇబ్బందులు గురవుతారు. ఓకేనండి. సో దీన్నే మనం ఏంట్రా అంటే ఎఫ్యూషన్ అంటాం. ఎఫ్యూషన్ అంటే ఇప్పుడు చూడండి, ఇతను ఒక 60+ ఇయర్స్ ఉన్న పేషెంట్ అనమాట. ఈ జాయింట్స్లో ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ బయలుదేరింది, స్పస్ ఎక్కువగా యూజ్ అయింది, ఎఫ్యూషన్ కండిషన్ ఉంది. సో లోపల సరౌండింగ్ అంటే ఈ జాయింట్స్ యొక్క సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అంటే క్యాటలేజ్ బాగా అరిగిపోయింది. అలాగే ఎముకల అంచున ఉన్న సినాయిల్ ఫ్లూయిడ్స్ జిగురు ఇన్ఫెక్షన్ గురి కావడం వల్ల సినాయిల్ ఫ్లూయిడ్స్ విపరీతంగా ప్రతిస్పందించి కూడా జిడ్డును రిలీజ్ చేయొచ్చు. అలాగే హెమరేజ్ కూడా వస్తుంది, రక్తస్రావం కూడా వస్తుంది, ఇంకా స్పస్ ఫామ్ అయింది. ఇన్ని ఇబ్బందులు అన్నమాట. ఇన్ని ఇబ్బందులు కూడా హోమియోపతిలో డీటెయిల్ కేస్ స్టడీ తీసుకున్న తర్వాత మెడిసిన్స్ ఇస్తే సో మీకు వాపు తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, హెమరేజ్ ఉన్న హెమరేజ్ తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, మనకు జాయింట్లో 3 ఎముకల యొక్క ఇంటర్సెక్షన్ ఉంటుంది కదా, అంటే పై ఎముక కింద ఎముక ఇవి రెండింటిని కలిపి ఉంచడానికి పైన క్నీ క్యాప్ ఉంటుంది. ఈ
ఈ మూడిటిని పట్టి ఉంచడానికి లిగమెంట్స్ అనేసి ఒక రకమైన ఎలాస్టిక్ బ్యాండ్ ఉంటుంది. అలాగే ఈ 3 ఎముకల్ని మనకి యొక్క కండరాలతో పట్టి ఉంచడానికి మనకి ఏం కావాలా, టెండనైటీస్ అంటాం. ఇవన్నీ ఏంటంటే సరౌండింగ్ స్ట్రక్చర్స్ అనమాట. మనకు తరచుగా రిపీటెడ్గా నీ ఆపరేట్ చేసుకోవడం వల్ల కావచ్చు, అండ్ మనకు రక్తంలోనే కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల కూడా ఇవన్నీ జాయింట్ యొక్క సరౌండింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇబ్బందికి గురవుతుంటాయి. సో ఎప్పుడైతే హోమియోపతిలో మనం డీటెయిల్ కేస్ స్టడీ తీసుకొని మెడిసిన్స్ ఇస్తామో వాటినన్నిటి పెయిన్, రక్తస్రావము, ఫ్లూయిడ్ అక్యూములేషన్ రిలీజ్ కావడము, మొబిలిటీలో ఇబ్బంది, నడవలేకపోవడం నుంచి బయటపడి మళ్ళీ నడవడం మొదలవడం చేస్తారన్నమాట. సో మీకు ఒక రిపోర్ట్ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే సీనియర్ సిటిజన్ యొక్క కేస్ స్టడీ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు చూసారనుకోండి, ఓకే అలాగే ఉండండి కాస్త. అట్లే ఉండండి చూద్దాం. సో మనం ఏం చేద్దామంటే, ఓకే ఈ ఫోల్డర్కి వెళ్ళేసి ఈ ఫైల్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓపెన్ విత్ 3D స్కెచ్ వద్దు, ఫొటోస్ ద్వారా ఓపెన్ చేద్దాం. ఫొటోస్. ఓకే ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఈ ల్యాబ్ రిపోర్ట్లో చూడండి స్పష్టంగా జాయింట్లో స్పస్ ఉందని క్లియర్గా డెసిగ్నేట్ చేశారు. స్పస్ ఉంటే అసలు కాళ్ళంతా విపరీతంగా వాచిపోతుంది, ఎరుపు ఉంటుంది. సో చూడండి ఈ కండిషన్లో ఆ పేషెంట్ మమ్మల్ని అప్రోచ్ అయిన క్రమంలో ఆయన యొక్క లెగ్ యొక్క వీడియో మీకు చూపించడానికి ప్రయత్నం చేద్దాము. బిఫోర్ ట్రీట్మెంట్ ఒక్కసారి మీరు చూడండి. చూసారా ఇక్కడ విపరీతమైన చూడండి, జాయింట్లో ఆల్రెడీ సర్జరీ చేసిన మార్క్ కనబడుతుంది. సో జాయింట్లో విపరీతంగా ఎరుపు అంటే డిస్కలరేషన్ ఎరుపుగా ఉంది, విపరీతమైన వాపు ఉంది, ఫ్లూయిడ్ అక్యూములేషన్ స్పష్టంగా తెలుస్తుంది. చూసారా, అబ్జర్వ్ చేశారా? అంటే ఏంటి, ఇతను ఏంట్రా అంటే ఆల్రెడీ ఇదివరకే జాయింట్స్కి 2 times ఆపరేట్ చేసుకున్నాడు. అంటే రిపీటెడ్గా ఆపరేట్ చేసుకోవడం వల్ల కూడా ఏంట్రా అంటే సరౌండింగ్ స్ట్రక్చర్స్, ఆ టిష్యూస్, లిగమెంట్స్, టెండన్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంది. సినాయిల్ ఫ్లూయిడ్ మెంబ్రెయిన్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సో అదే మొత్తం ఇతని యొక్క డీటెయిల్ కేస్ స్టడీ తీసుకున్న పిదప మేము 40 రోజులు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఆయన ఎలాగా లేచి నిలబడగలుగుతున్నాడు, మొత్తం నొప్పి తగ్గింది, ఇబ్బంది తగ్గింది. ఒక్క సెకండ్ ఆగండి, చూడండి 2 knee జాయింట్స్ ఆపరేట్ చేశారు. సో ఎరుపు అంతా కూడా స్పష్టంగా తగ్గిందనమాట, నడవగలుగుతున్నాడు, తిరగగలుగుతున్నాడు. అర్థమైందా మీకు? సో హోమియోపతిలో ఒళ్ళు నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, లోయర్ బ్యాక్ పెయిన్స్ కావచ్చు, హిప్ జాయింట్ పెయిన్ కావచ్చు, లేదు స్త్రీలలో ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే బోన్ మినరల్ డెన్సిటీ బాగా పలచపడి ఎముకలు ఇరిగిపోయే తత్వం ఉంటుంది, ఆస్టియోపొరాసిస్, ఆస్టియోపీనియా అంటాము. అలాంటి ఇబ్బందులు కావచ్చు. కొంతమందిలో కిడ్నీ పనితనం మందకోడిగా ఉండడం వల్ల ఏమవుతుందిరా అంటే బాడీలో వ్యర్థాలు, యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల కూడా జాయింట్స్లో విపరీతమైన వాపు, స్వెల్లింగు, బొటనవేల్లో వాపు ఇలాంటిది వస్తుంటుంది అన్నమాట. సో ఏదైనా సరే హోమియోపతిలో ఈ ఆర్థరైటిస్కి సంపూర్ణమైన పరిష్కారం ఉందండి. సో మీకు నా నెంబర్ తెలియాలనుకోండి, సో నా నెంబర్ తెలియాలనుకోండి, ఒక్క సెకండ్, ఈ స్క్రీన్ పైన ఈ నెంబర్ ఉంది కదా, ఓకే ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, 8686369202. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి నాతో అంటే చూడండి, ఎవరితో అయినా పేషెంట్స్తో మాట్లాడాలంటే మాకు అట్మోస్ట్ టైం కావాలి. వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ ఏంటి,
ప్రజెంట్ వాళ్ళ క్లినికల్ రిపోర్ట్స్ ఏంటి, అసలు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి, అసలు ఏ కారణాల చేత వాళ్ళకి ఇలా మేనిఫెస్ట్ అయింది, ఇలాంటి డీటెయిల్ కేస్ స్టడీ తీసుకున్న పిదప మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ క్లోజ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకున్న ఏ అనారోగ్య సమస్యలకైనా సరే మా ప్రకృతి హోమియో కేర్లో మీ ముందున్న స్క్రీన్ ముందున్న నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడండి. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.